ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మిగిలిన 3 శ్వేత పత్రాలను అసెంబ్లీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. 5 సంవత్సరాల వైసీపీ మూర్ఖపు పాలనలో జనసేన కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆవేదన. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 19 నుండి శాకంబరి దేవి ఉత్సవాలు. శాకంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం వెలువరిస్తున్న శ్వేతపత్రాల్లో మిగిలిన 3ంటిని అసెంబ్లీలో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనుంది. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేయాల్సి ఉండగా ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వెలువరిస్తున్న శ్వేతపత్రాల్లో మిగిలిన 3ంటిని అసెంబ్లీలో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 4ంటిని విడుదల చేశారు. ఇసుక, విద్యుత్, పోలవరం నీటిపారుదల రంగం, రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన విధ్వంసాలను వీటి ద్వారా ప్రజలకు వెల్లడించారు. ఈ రోజు శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయాల్సి ఉండగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడే శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. 5 సంవత్సరాల వైసీపీ మూర్ఖపు పాలనలో జనసేన కార్యకర్తలను అనేక రకాలుగా హింసలకు గురి అయ్యారని, అయినా పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడి నిలబడ్డారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కృషితో ఏర్పడ్డ పార్టీకి ప్రతి కార్యకర్త ఎంతో కొంత తమ భాగస్వామ్యం ఉండాలని క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం ఎస్ కన్వెన్షన్ నందు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరై ప్రథమ క్రియాశీలక సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. 500 రూపాయలతో సభ్యులైన ప్రతి క్రియాశీలక సభ్యునికి 5 లక్షల బీమా అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 3 కోట్లకు పైన ఆర్థిక సహాయాన్ని కార్యకర్తలకు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చనిపోయిన 3 కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల చెక్కులను అందజేశారు. కేవలం 5 లక్షలు చెక్కులు ఇవ్వటమే కాదు, పార్టీ నుండి వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సామాన్యులు ఎదుర్కొనే సమస్యలపై జన సైనికులు దృష్టి పెట్టాలని, వాటి పరిష్కారం దిశగా పార్టీ అడుగులు వేస్తుందని, ప్రజాసేవ సమస్యలపై యుద్ధం చేయడమే జనసేన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. 18 నుండి 28 వరకు జరిగే క్రియాశీలక సభ్యత్వాలకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఐటీ చైర్మన్ మిర్యాల శ్రీనివాస్, జనసేన ప్రోగ్రాం కమిటీ మెంబర్ కళ్యాణ్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, క్రియాశీలక సభ్యత్వ పరిశీలకులు మండలి రాజేష్, బాడిత శంకర్, కృష్ణా పెన్న, మహిళా కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి, పోతిరెడ్డి అనిత, బొలిశెట్టి వంశీకృష్ణ, తిరుపతి సురేష్, డివిజన్ ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయాణంలో మన అడుగుజాడలు కూడా ఉండాలని, ఆయన చేసిన కృషిలో కొంతవరకు మనం ఏదో విధంగా భాగస్వాములు అవ్వాలని తపనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జన సైనికులు, వీర మహిళలు నిల్చున్నారు. మొదటి సంవత్సరంలో ఆ రోజు కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు 1,00,000 సభ్యత్వం చేయగలిగాం 2021లో. 2022 వచ్చే వరకు సుమారు 3,50,000 సభ్యత్వం చేయగలిగాం. గత సంవత్సరం 2023లో అది 6,47,000కి మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాం. భారతదేశంలో ఈ రోజుకి కూడా ఏ రాజకీయ పార్టీ తన సభ్యులను ఒక కుటుంబ సభ్యులుగా భావించుకుని వాళ్ళకి రక్షణే కాకుండా ధైర్యం నింపే విధంగా, వాళ్ళకి ఒక మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక అవకాశం, ఒక వేదిక, అద్భుతమైన భవిష్యత్తు ఉందనే ఒక నమ్మకంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం ఆ రోజు ప్రారంభించాం. చాలా సందర్భాల్లో మనం చూసాం, ఎంతోమంది మన యువత పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ర్యాలీల్లో
చిన్న చిన్న గాయాలు ఆ బైక్ ర్యాలీస్లో. అదేవిధంగా ఎక్కువ శాతం మన పార్టీలో యువత కష్టపడి పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేసుకొని కుటుంబాలని నడుపుకొని వాళ్ళ చేతుల పైన ఎంతో నిలకడగా భవిష్యత్తు పైన ఎంతో ఆశ పెట్టుకొని నిజాయితీగా పనిచేయాలనే ఆలోచనతో నిలబడిన వ్యక్తులందరికీ కూడా వారి కుటుంబంలో ఒక ప్రమాదం జరిగితే మనం ఆదుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. 500 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటున్నారంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎటువంటి వ్యక్తులకి ఈ 3 సంవత్సరాల్లో దాదాపు మనం 20 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం. 20 కోట్ల రూపాయల్లో ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఒక 344 జన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కానీ కోల్పోయిన ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలు ఆ చెక్ తీసుకెళ్ళి మనం అందించినప్పుడు ఆ కుటుంబానికి ఒక భరోసాగా నాయకత్వం అంతా కలిసి వచ్చి చాలామంది పాపం ఈ రోజుకి పేదరికంలో ఉన్న కుటుంబాలు వాళ్ళకి 5 లక్షల ఆర్థిక సహాయమే కాకుండా పార్టీ నుంచి మేము మీకోసం నిలబడతాం, మీరు ధైర్యంగా ఉండండి, ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మా పార్టీ నాయకులు మీకు అండగా నిలబడతారని మనం ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా మనం తీసుకెళ్ళగలిగాం. ఆషాఢ మాసం ముగియడంతో ఈ నెల 19 నుండి 3 రోజులు అమ్మవారు శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. కూరగాయలతో ఇంద్రకీలాద్రి ముస్తాబవుతుంది. పలు చోట్ల నుండి వచ్చిన సేవా బృందాలు అమ్మవారికి కూరగాయలను సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి ఈవో రామారావు మాట్లాడుతూ ఈ 3 రోజులు భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకోవాలని అన్నారు. వాతావరణం అల్పపీడనం వల్ల కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్తగా ఘాట్ రోడ్డు మూసివేయడం జరిగిందని తెలిపారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు గమనించి కార్లను వారికి నిర్దేశించిన ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకుని దేవస్థానం బస్సుల్లో రావాలని సూచించారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే స్టేషన్, బస్టాండ్ మరియు దుర్గా ఘాట్ల నుండి ఉచిత బస్సులను ఏర్పాటు చేశామని, హోమ్ టర్నింగ్ నుండి వృద్ధులకు, వికలాంగులకు వీల్ చైర్లు మరియు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశామని తెలిపారు. మరికొంతమంది భక్తులకు మల్లికార్జున మహామండపం, లిఫ్ట్ మార్గము మరియు మెట్ల మార్గం నుండి అమ్మవారి దర్శనంకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ 3 రోజులు అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో చేసిన కదంబ ప్రసాదం భక్తులకు అందిస్తామని తెలిపారు. మన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో 19, 20, 21వ తారీఖు అనగా ఆషాఢ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజుల పాటు అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు మనకి చాలా వైభవపేతంగా ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా రేపు అనగా 19వ తారీఖు నాడు ఉదయం 8 గంటలకి గణపతి పూజతో ప్రారంభించి ఈ యొక్క శాకాంబరి ఉత్సవాల్ని ప్రారంభం చేసి ఉదయం, సాయంత్రం అమ్మవారి యొక్క మూలమంత్ర హవనం కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 21వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకి పూర్ణావతితోటి ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. ఈ యొక్క శాకాంబరి దేవి రోజున అమ్మవారికి శాకాలతోటి, కాయగూరలతోటి, ఆకుకూరలు, తర్వాత డ్రై ఫ్రూట్స్, పళ్ళతోటి వీటన్నిటితోటి రకరకాలుగా మనం అమ్మవారిని అలంకరించి ఆ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. కూరగాయలను, పళ్ళను, ఆకుకూరలు డొనేట్ చేస్తున్నారు. మరి ఈ పదార్థాలన్నిటితోటి అమ్మవారికి అలంకారం జరుగుతుంది. అమ్మవారికి గర్భాలయంలోను, అంతరాలయంలోను, బయట ప్రాకార మంటపాల్లో కూడా అలంకారం జరుగుతుంది వివిధ రకాలైన ఫలాలతోటి. ఇది 3 రోజుల కార్యక్రమం. ఈ 3 రోజులు కూడా ఆ వెజిటబుల్స్ ద్వారా వచ్చినటువంటి కదంబాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ శాకంబరి ఉత్సవము అమ్మవారు అంటే శక్తి స్వరూపిణి జగన్మాత అయిన అమ్మవారు సృష్టించినటువంటి వివిధ రకాలైనటువంటి ఫలాలు. ఈ ఫలాలను ఇన్ని ఆకుకూరలు, కూరగాయలను కూడా అమ్మవారు సృష్టించినవి కాబట్టి ఆమెకి సమర్పించి ఆ సృష్టించడంలో ఉన్నటువంటి ఆంతర్యం, అందరి యొక్క క్షేమం, ప్రజలు సృష్టిగా పుష్టిగాను క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో అమ్మవారు సృష్టించారు కాబట్టి అవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదపూర్వకంగా వాటిని స్వీకరించి భక్తులు సంతోషాన్ని పొందుతారు, ఆశీర్వాదంగా భావిస్తారు. అందువల్ల కదంబాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ శాఖలతో తయారు చేసినటువంటి కదంబాన్ని ఈ 3 రోజులు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది భక్తులకు. ఈ ప్రకారంగా 19, 20, 21 3 రోజులు శాకంబరి ఉత్సవాలు జరుగుతాయి.
భక్తులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఇక్కడ వర్షాలు అధికంగా కురుస్తుండడం వల్ల ఘాట్ రోడ్లో కొంత ఇబ్బంది ఉండడం వల్ల ఘాట్ రోడ్లు లిమిటెడ్గా వాడుతున్నాము. అలాగే కనకదుర్గ నగర్లో కూడా ఈ వాహనాలు లోపల దాకా రాలేని పరిస్థితి ఉంది కాబట్టి లిఫ్ట్ దాకా లేదా మెట్ల మార్గం దాకా కనకదుర్గ నగర్లో నడుచుకొని రావాలని, అలాగే ఘాట్ రోడ్లో మేము ఏర్పాటు చేసాం బస్సులు, దాదాపు 8 బస్సులను ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం కేటాయించడం జరిగింది. వీటిలో ప్రయాణికులను హోమ్ టర్నింగ్ వరకు డ్రాప్ చేస్తాము. అక్కడ నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ హోమ్ టర్నింగ్ నుంచి మరీ కిందికి వాళ్ళను డ్రాప్ చేయడం జరుగుతుంది వాళ్ళ వాహనాల దగ్గరికి. ఇలా ఏర్పాట్లు చేసింది దేవస్థానం. పోలీస్ డిపార్ట్మెంట్తోనూ మా కమిషనర్ గారు కమిషనర్ గారితో మాట్లాడి ఈ ఏర్పాట్లు చేశాము. హాస్టల్ నుండి బయటకు వెళ్లిపోయిన 3 మైనర్ బాలికలను ఓ సెక్యూరిటీ గార్డ్ సమయస్ఫూర్తితో కాపాడినట్లు విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టి హరికృష్ణ తెలిపారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించిన సెక్యూరిటీ గార్డ్ ఆర్టీసీ కండక్టర్ సాయంతో బాలికలను పోలీస్ స్టేషన్ కు తీసుకురావడంపై నగర డీసీపీ హరికృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ సమయస్ఫూర్తితో హాస్టల్ నుండి బయటకు వెళ్లిపోయిన 3 మైనర్ బాలికలను కాపాడిన సంఘటన విజయవాడ గ్రామీణ నున్న గ్రామ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్ నుండి 3 మైనర్ బాలికలు బయటకు వచ్చి తెల్లవారుజామున అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో రాత్రిపూట ఓ గూడెం ముందు కాపలా ఉండే సెక్యూరిటీ గార్డ్ విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో బాలికలు తారసపడడంతో ఎక్కడికి వెళుతున్నారని వాకప్ చేసి వారిని సమయస్ఫూర్తిగా విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఆపి కండక్టర్ సాయంతో విజయవాడ నగర శివారు ప్రాంతంలో ఉండే నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. వెంటనే స్పందించిన నున్న గ్రామీణ పోలీసులు వారి తల్లిదండ్రుల వివరాలు సేకరించి బాలికల తల్లిదండ్రులకు అప్పగించారు. హాస్టల్ నుండి తప్పిపోయిన బాలికలు గంటల వ్యవధిలో పోలీసుల సంరక్షణ ఉంచుకొని సదరు బాలికలు ఉంటున్న హాస్టల్ వార్డెన్ను పిలిపించి బాలికలకు కౌన్సిలింగ్ నిర్వహించి వారిని వార్డెన్ సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. తనకెందుకులే అనుకునే ఈ కాలంలో సమయస్ఫూర్తిగా సెక్యూరిటీ గార్డ్ ఆర్టీసీ కండక్టర్ సాయంతో బాలికలను పోలీస్ స్టేషన్ కు తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తూ నగర డీసీపీ టి హరికృష్ణ వారికి అభినందనలు తెలిపారు. మైనర్ బాలికలు కావడంతో వారు పొరపాటున ఎవరైనా సాంఘిక శక్తుల చేతిలో పడకుండా సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోలీసులతో కలిసి పనిచేస్తే ఎటువంటి నేరాలు జరగవని ఈ సందర్భంగా డీసీపీ టి హరికృష్ణ తెలిపారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 AM కండి ఆగిరిపల్లిలో సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ హాస్టల్ నుంచి చిన్నపిల్లలు 10, 12, 14 సంవత్సరాలు 11 సంవత్సరాల చిన్నపిల్లలు హాస్టల్ నుంచి బయటికి పారిపోయి వెళ్ళిపోయి ఇంటికి గుర్తొచ్చిందని ఏదో రీజన్ తర్వాత మేము ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్న క్రమంలో ఒక సెక్యూరిటీ గార్డు వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఇంత చిన్నపిల్లలు ఇంత పొద్దున్న ఎలా వెళ్తున్నారు ఏంటని అడిగితే వాళ్ళు ఇలాగ హాస్టల్లో చదువుతున్నట్టు అని చెప్తున్నారు. ఆ సెక్యూరిటీ గార్డు హ్యాస్ డన్ ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ వర్క్. చాలామంది ఏమోలే ఎక్కడికి వెళ్తున్నారని ఉద్దేశం వెళ్ళిపోతారు. కానీ ఈ సెక్యూరిటీ గార్డు ఏం చేశాడంటే చక్కగా పిల్లల్ని ఆపి ఏంటని వివరాలు తెలుసుకుని ఇలా కాదు మరి ఏదైనా అయితే ప్రాబ్లం కదా అని చెప్పేసి ఆ పిల్లల సేఫ్టీ కోసం ఆలోచించి చాలా చాకచక్యంగా పిల్లల్ని జాగ్రత్తగా మాట్లాడి ఒక ఆర్టీసీ బస్సు వస్తున్నప్పుడు ఆ కండక్టర్తో కూడా మాట్లాడి చక్కగా వాళ్ళతో కూడా లైసెన్స్ తీసుకుని పిల్లల్ని బస్సు ఎక్కించి నేరుగా నున్న పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది మామూలుగా అయినా తీసుకొచ్చాడు కాబట్టి ఓకే. ఆ పిల్లలు ఇంటికి గుర్తొచ్చి ఇల్లు గుర్తొచ్చి అమ్మానాలు గుర్తొచ్చి వెళ్ళారన్నట్టుగా ప్రస్తుతానికి ప్రాథమికంగా వాళ్ళు చెప్తున్నది మేము ఒకసారి వెరిఫై చేస్తాము. బట్ హవెవర్ అలాగా ఇంటికి చేరుంటే పర్వాలేదు, కానీ కాకుండా ఒక గార్డెన్ కానీ ఒక హాస్టల్లో వార్డెన్ కానీ లేకపోతే ఈ పిల్లలకు సంబంధించినటువంటి పేరెంట్స్ కానీ ఒక కస్టోడియన్గా ఉండి తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాలి. కానీ సేఫ్టీ లేకుండా చిన్నపిల్లలు ఇలా బయటకు రావడం, తర్వాత లక్కీగా పాపం ఈ సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ వాళ్ళంతా పెద్ద మనసుతోటి బాధ్యతగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పగించడం అనేది చాలా గ్రేట్. ప్రతి పేరెంట్స్ని పిలవడం, అలాగే వార్డెన్ కూడా పిలిపించి విషయం కనుక్కోవడం, ఇది పేరెంట్స్కి ఆ పిల్లల్ని అప్పగించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా సిపి గారు రాజశేఖర్ బాబు గారు వారు చాలా హ్యాపీ అయ్యారంటే వారు ఏం చేశారంటే ఈ వీళ్ళిద్దరిని కూడా అప్రిషియేషన్ చేద్దాం,
అని వారు నగదు రివార్డు ఆ కండక్టర్కి ప్లస్ ముఖ్యంగా ఈ సెక్యూరిటీ ఎవరైతే బాగా పెద్ద మనసుతో బాగా చేశారో ఆయనకి క్యాష్ రివార్డును ఇచ్చారు, నా ద్వారా పంపిస్తున్నాము. అట్ ది సేమ్ టైం వీళ్ళకి సర్టిఫికేట్లు కూడా సిపి గారు ఇద్దామని అనుకుంటున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్, ఐ అపీల్ ఆల్ ది పీపుల్, ఆల్ ది సిటిజన్స్, ఆల్ ది పబ్లిక్, కొంచెం స్పందనలో ఇలాంటిది ఆలోచిస్తే చాలా చాలా మంచి చేసినట్టు అవుతుంది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎవరి స్థాయిలో వాళ్ళు అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హత్యలు, అత్యాచారాలకు చిరునామాగా ఏపీని మార్చేశారని ఆరోపణలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన కొనసాగుతుందని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యపై జగన్ స్పందించారు. రషీద్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి నెలన్నర రోజులు మాత్రమే అయిందని గుర్తు చేశారు. ఈలోపే రాష్ట్రాన్ని హత్యలు, అత్యాచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారంటూ టీడీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదని, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని అణగదొక్కడమే లక్ష్యంగా ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షతో దాడులకు తెగబడుతున్నారని జగన్ విమర్శించారు. వినుకొండలో బుధవారం రాత్రి జరిగిన హత్య రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ఠని చెప్పారు. ఈ దారుణం ప్రభుత్వానికి సిగ్గుచేటని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీస్ సహా యంత్రాంగాలన్నిటినీ నిర్వీర్యం చేశారని అన్నారు. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదని, గుర్తెరిగి హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును జగన్ గట్టిగా హెచ్చరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. వినుకొండలో దారుణ హత్యపై జిల్లా ఎస్పీ కీలక ప్రకటన చేశారు. వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందని జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు అన్నారు. ఈ హత్యకు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. హత్య చేసిన నిందితుని అదుపు తీసుకున్నామని తెలిపారు. రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్ వద్ద నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తులతో షేక్ రషీద్ అనే యువకుడి దారుణ హత్య ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు స్పందించారు. వినుకొండలో వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందని అన్నారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే ఈ హత్య జరిగిందని, ఈ హత్యకు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. హత్య చేసిన జిలానీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. కాగా హత్య నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ విధించామని వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. 8:30 సమయంలో వినుకొండ టౌన్లో జిలానీ అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. 144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వంలో తాము ఎదుర్కొన్న సమస్యలు, పడుతున్న బాధలకు పరిష్కారం లభించక ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. ప్రజా ప్రభుత్వం కొలువు తీరడంతో తమ సమస్యలకు, కష్టాలకు పరిష్కారం లభిస్తుందనే విశ్వాసంతో మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఉండవల్లిలోని నివాసంలో 18వ రోజు ప్రజా దర్బార్కు విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరి సమస్యను వింటున్న మంత్రి లోకేష్ పరిష్కారానికి కృషి చేస్తూ ఉండడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పరిష్కారం కాని సమస్యలకు
ప్రజా దర్బార్ ద్వారా భరోసా లభిస్తుండటంతో ఆనందంగా తిరిగి వెళ్తున్నారు. యువనేతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో సెంటు పట్టా కింద సేకరించిన తమ అసైన్డ్ భూములకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని, పరిహారం ఇప్పించి ఆదుకోవాలని ఏలూరు జిల్లా శనివారపుపేటకు చెందిన రైతులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రేమ వివాహం చేసుకున్న తమ కుమారుడిని గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకుల అండతో యువతి కుటుంబం కిరాతకంగా హతమార్చారని, తగిన న్యాయం చేయాలని మంగళగిరి మండలం నవులూరుకి చెందిన సత్తెనపల్లి రామాంజనేయులు మంత్రి లోకేష్ ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. వారి సమస్యలు పరిష్కరిస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు. వైసీపీ భూతానికి సీఎం చంద్రబాబు సమాధి కట్టారని టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అన్నారు. అరుంధతి సినిమాలో పశుపతిలా సమాధి నుండి వైసీపీ ఫేక్ ప్రచారాలు చేస్తోందని వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. హత్యలు, అరాచకాలంటూ అబద్ధాలాడుతున్నారని తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలే విషం పెట్టి కూటమిపై నెట్టేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ అరాచకాలకు, హత్యలకు అడ్డు అదుపు లేదన్నారు. సమాధిలో ఉన్న వైసీపీ భూతాలను బయటికి రానిస్తే ప్రజల రక్తం తాగుతాయన్నారు. ఏపీని శ్మశానం చేయడానికే వైసీపీ తప్పుడు ప్రచారానికి పూనుకుందన్నారు. వైసీపీ హయాంలో 600 మంది ఎస్సీ, బీసీ, మైనార్టీలను చంపారన్నారు. నేడు రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నారని తెలిపారు. ప్రజల్లో కూటమి వస్తున్న క్రెడిట్ ను చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న మంచివాళ్ల సహకారంతో వైసీపీ పార్టీని సమాధి చేయడం జరిగింది. అందరూ అనుకుంటున్నారు ఓడించారేమో అని. ఓడించటం కాదండి, వైసీపీని సమాధి చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ సమాధిలో నుంచి ఇప్పుడు ప్రేతాత్మగా మారిన వైసీపీ యాజ్ యూజువల్ మళ్ళీ ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టింది. మళ్ళీ ఎలాగైనా దీన్ని అభివృద్ధిని నాశనం చేయాలని ఆ సమాధిలో ఉన్న వైసీపీ భూతం మళ్ళీ తప్పుడు ప్రచారాలు. మీకు గుర్తుందో లేదో, కోడికత్తి అని ఒక డ్రామా ఎవరో కుర్రోడు జగన్మోహన్ రెడ్డిని గీసాడట. ఆ కుర్రోడు వెళ్ళి ఒక టీడీపీకి సంబంధించిన నాయకుడి రెస్టారెంట్లో పనిచేస్తున్నాడట. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారే చేయించారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి బోల్తా కొట్టిన దొంగలు వెళ్ళు. అలాగే సొంత బాబాయిని గొడ్డలతో వాళ్లే నరికేసుకుని, లేదు చంద్రబాబు నాయుడు గారే కత్తించుకుని నరికేశారని ప్రచారం చేసిన దొంగ బడవలు వెళ్ళు. నారా లోకేష్ గారు ఎప్పుడైతే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదట ఆయన తీసుకున్న సంచలనమైన నిర్ణయం, స్కూల్స్లో, కాలేజెస్లో సర్టిఫికేట్లు ఇరుక్కుపోయిన పిల్లలకి ఫీజులు సమయానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వైసీపీ గవర్నమెంట్ చేసిన 3,000 కోట్ల బకాయిలకి ఆ సర్టిఫికేట్ లేక ఇబ్బంది పడుతున్న పిల్లలందరినీ ఒక్క చిటికలో వాళ్ళ సమస్యను పరిష్కరించాడండి ఆయన. దాంతోపాటు 25 మంది దివ్యాంగుల కోసం ఒక మార్క్ లిస్టు, ఆ ప్రొఫార్మా మొత్తం మార్చి ఒక జీవో కూడా ఇష్యూ చేసి 25 మంది కోసం కూడా ప్రభుత్వం దిగొస్తుంది అవసరమైతే. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణం, ప్రతి ఒక్క జీవితం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇంపార్టెంటే అని నారా లోకేష్ గారు తెలియజేశారు. 25 కాదండి, కేవలం కువైట్లో ఒకే ఒక్కడు అక్కడ బాధలు పడుతుంటే ఆ బాధలు చూసి చలించిపోయిన లోకేష్ గారు ఒక్క కుటుంబం కోసం, ఒక్క వ్యక్తి కోసం కూడా ముందుకొచ్చాడు. అంటే ఒక్క వ్యక్తి ప్రాణం, ఒక్క వ్యక్తి జీవితం కూడా ఈ ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నారు. ఎంత గొప్ప పరిపాలన జరుగుతూ ఉంటే హత్యలు జరిగిపోతున్నాయి, అత్యాచారాలు జరిగిపోతున్నాయి. దీనికి తెలుగుదేశం ప్రభుత్వం కారణం అని సిగ్గు ఎగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారండి. ఒక్క వైసీపీ గవర్నమెంట్లో 600 మందిని చంపారండి, ఎస్సీలని, బీసీలని. ఆ చంపడానికి కారణం వాళ్ళలో వాళ్ళ తగాదాలో, పాత కక్షలో కాదు. ఈ వైసీపీ చేస్తున్న మైనింగ్ మాఫియాను అడ్డుకున్నందుకు, వైసీపీ చేస్తున్న అక్రమాలని ప్రశ్నించినందుకు, వైసీపీ చేస్తున్న ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకు 600 మంది ఎస్సీ బీసీలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని చంపారు. దానికి సాక్ష్యాలు, ఆధారాలు పక్కాగా తెలుగుదేశం పార్టీ నుంచి దాని ఆధారాలతో పాటు ఈ బుక్స్ ప్రింట్ చేయడం జరిగింది. దీనిలో ఎవరిని ఏ డేట్లో ఏ కారణంగా చంపారు, చనిపోయిన కుటుంబం ఎవరు, చనిపోయిన వ్యక్తి ఎవరు, ఈ రోజున ఎక్కడో జరిగిన దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పండి. ఈ రాష్ట్ర ప్రజలు వీళ్ళు చేసి ఈ తప్పుడు ప్రచారాలని అర్థం చేసుకోవాలి. ఈ పిన్నెల్లి అనేవాడు ఒకడే దాదాపుగా 8 మర్డర్లు, దాడులు, 79 దాడులు, ఎస్సీ బీసీ మైనార్టీల మీద 51 దాడులు అటండి. ఆ 71 దాడుల్లో దీనిలో 8 మంది తెలుగుదేశం కార్యకర్తలను చంపించారట. దీనిలో క్లియర్గా ఉంది ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేర్లతో సహా. ఆంధ్రప్రదేశ్లో నేడు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసింది. అల్పపీడనం ప్రభావంతో నేడు రేపు కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నేడు రేపు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ టోల్ ఫ్రీ నంబర్లు 1070-112-1800-42501001 ఏర్పాటు చేసింది. వర్షాల ప్రభావం దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా సహాయం కొరకు అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. ఆగ్నేయ, మధ్యప్రదేశ్ సహా పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా పరిసర ప్రాంతాలపై 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు ఉంటాయని ఐఎండీ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మిగిలిన 3 శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. 5 సంవత్సరాల వైసీపీ మూర్ఖపు పాలనలో జనసేన కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆవేదన. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 19 నుండి శాకంబరి దేవి ఉత్సవాలు. శాకంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.